ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మాథ్యూస్ 19 చాప్టర్ 26 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, నేను నిత్యజీవం పొందుకోవాలి అంటే ఏ మంచి కార్యం చేయవలెను అని అడుగుతాడు. దేవుడు అంటాడు, అప్పుడు నీవు జీవంలో ప్రవేశింపగోరినడలా నా ఆజ్ఞలన్నిటినీ గైకొనుమని చెప్తాడు. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, నేను ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తున్నాను కాబట్టి నాకు ఇంకేమి కొదువా అని అంటాడు. అప్పుడు ప్రభువారు అంటారు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మని చెప్తాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలిగిద్ది, అప్పుడు నువ్వు నన్ను వెంబడించమని అతనితో చెప్తాడు. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలవాడు కాబట్టి ఆ మాటలకి ఆయనకేంట వ్యసనం వచ్చి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు యేసుప్రభు వారు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్తాడు. అప్పుడు శిష్యులు అంటారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా అప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్తాడు. కాబట్టి మనము మన నీతి కార్యాలను బట్టి కాక కేవలము దేవుని మీద ఎవరైతే ఆధారపడిన విధానాన్ని బట్టి అప్పుడు వారందరూ కూడా నిత్యజీవానికి వారసులు అవుతారు. మనము ధనవంతులు అయినప్పటికీ ధనాపేక్ష కలిగిన మనసు ఉంటే ఎప్పటికీ దేవుని మీద ఆధారపడలేం. కాబట్టి ధనము మీద మనం ఎప్పుడు కూడా మనసు ఉంచుకోకూడదు. అలాగ ధనం మీద మనసు ఉంచుకున్నట్లయితే మనకి రక్షణ అనేది పొందలేము. శిష్యులు ఆ మాటలకి ఆశ్చర్యపోయారంట. అయితే ప్రపంచమంతా అలాగే ఉంది కదా అని మరి ధనాన్ని వదిలిపెట్టడం మనకి మనుషులకు అసాధ్యం కాబట్టే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అని అప్పుడు శిష్యులు దేవుడు ధనాపేక్ష నుండి విముక్తి చేస్తాడని వాళ్ళందరూ ఒకరినొకరు చెప్పుకుంటారు. ఈ విధంగా మనమందరము కూడా మన జీవితంలో ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మనము ఈ లోక సంబంధమైన మరి వాటి కొరకు కాకుండా పరలోక సంబంధమైన ధనాన్ని మనం ఎప్పుడైతే మనం పొందుకోవడానికి ఆ విధంగా నడుస్తామో దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడనమాట నిత్య జీవానికి. అలాంటి ప్రార్థనను మనము చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఈ ధనం మీద ఎక్కడ మేము ఆధారపడకుండా నిన్ను వెంబడించే వారముగా, ఏ ధనాపేక్ష లేని హృదయం కలిగి మమ్మల్ని మేము ఎప్పుడూ కూడా నీ సన్నిధిలో ప్రార్థనలో మరి అడుగుతూ నీ యొక్క నామంలో మరి మేము అన్నిటినీ పొందుకునేలాగున ఆ నిత్య పరలోక రాజ్యంలో మేము అందరం ఉండినట్లు అటు కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.